హాయ్ ఫ్రెండ్స్, మనం చేసే రెసిపీ సొర పొరటు అనమాట. సొరలు తీయడం మర్చిపోయా, స్కిప్ అయిపోయింది. అది సొరలు ముక్కలుగా కోసేసి దాన్ని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత అవి ఉడికిపోయిన తర్వాత పైన తోలంతా తీసేసి, బ్లాక్గా ఉన్న తోలంతా తీసేసి దాన్ని గట్టిగా పిండేసుకోవాలి, వాటర్ ఏమీ లేకుండా. గట్టిగా పిండుకున్న తర్వాత దాన్ని కొంచెం నలుపుకోవాలి. అంటే ఇంకా ఇది టనల్ టనల్గా ఉంటుంది అనమాట. ముళ్ళు పెద్దగా ఉండవు, అది ముళ్ళు కూడా తినొచ్చు వాటిది. అవి కొంచెం నలిపేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 2 స్పూన్స్. సాల్ట్ తగినంత, టేస్ట్ సరిపడా వేసుకోవాలి. కారం 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి. ముందు కారం, ఉప్పు, పసుపు దానికి మొత్తం పట్టించేయాలి. పట్టించేసిన తర్వాత ఒక్కలా పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకొని అవి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లికాడలు వేసుకుని వేపుకోవాలి, మగ్గనివ్వాలి. ఇందాక దాంట్లోనే సాల్ట్ అవన్నీ వేసేసాం కదా, ఇప్పుడు దీంట్లో ఏమీ అవసరం లేదు. చాలకపోతే చూసి వేసుకోవచ్చు. ఉప్పు, పసుపు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఆ సొర పొరుటు కూడా దాంట్లో వేసేసుకోవాలి ఆయిల్లో. అదంతా వాటర్ అంతా పోయేంత వరకు దాన్ని కలుపుకుంటూ ఉండాలి, నిదానంగా సిమ్లో పెట్టుకుని. వాటర్ ఏమి ఉండకూడదు, పొడి పొడిలాడుతూ వస్తుంది. నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దాన్ని.
దాంట్లో వాటర్ అంతా అయిపోయిన తర్వాత దాంట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకోవటమే. ఉప్పు కారం చూసుకొని దింపేసుకోవటమే ఫ్రెండ్స్. ట్రై చేసి చూడండి. సొరపరుపు ఎలా ఉందో మా వీడియోస్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.